కోనసీమ అమలాపురం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ బ్లో అవుట్ పై స్పందించారు. బ్లో అవుట్ జరిగిన ప్రదేశంలో కట్టడి చేసేందుకు ఓఎన్జీసీ నిపుణులు పనిచేస్తున్నారు. బ్లో అవుట్ పరిసరాలలోని 4 గ్రామాలలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. భయపడి ఇళ్లు ఖాళీ చేసిన వారు 90% మంది తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 10% మంది ఇళ్లకు చేరవలసి ఉంది. నష్ట వివరాలను అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. As a national oil company, it's our responsibility to restore the well at fastest progress. And you will be happy to know that today that road to the rear part of the well is now functional, and we are extracting, removing all the debris from the well. The intensity of heat and the flame has reduced considerably, so our people are working very near to the well. So the process of debris removal has also picked up. So the positive thing is now very soon we'll be reaching near to the well. We'll be observing it. We'll have a full access to the wellhead area. Then we'll take a decision how to cap it. So very soon we'll be having a breakthrough in it. So because the intensity of the hydrocarbon depends on the reservoir, which is a natural source. So I can say that minimum 6 to 7 days, or maybe earlier if we are lucky enough, if the pressure subsides further, and maybe little more than 6 to 7 days, 2-3 days, because it's all dependent on the nature. So all our teams from all over India have already reached, all the equipment have reached, so we are very near to the success of capping the well. 5th రోజు Monday morning at around 11:30 జరిగిన ఇన్సిడెంట్ అరౌండ్ 12:30కి ఇగ్నిషన్ జరిగింది. సో ఆల్రెడీ బ్రీఫ్ చేసాము రిగార్డింగ్ ద ఇష్యూ, అందరికీ తెలుసు. సో ఎస్టర్డే ఈవినింగ్కి ఎవ్రీథింగ్ వాజ్ కంట్రోల్డ్. సో అక్కడికి మన ఎంతమంది ఒక 4 విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఆ 4 విలేజెస్లో ఉన్న ప్రజలందరికీ కూడా దే హ్యావ్ గాన్ బ్యాక్ టు దర్ హోమ్స్ అండ్ నార్మల్సీ రీస్టోర్ అయింది. బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ అప్రిహెన్షన్స్. అవన్నీ కూడా క్లియర్గా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో, ఓఎన్జీసీ అఫీషియల్స్తో, లోకల్ పబ్లిక్ అందరికీ కూడా మాట్లాడడం జరిగింది. సచ్ దట్ ఇలాంటి రైట్ నౌ అయితే దెర్ ఇస్ నో ఇష్యూ, మీరు పీస్ఫుల్గా అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రైట్ నౌ ఎన్యూమరేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ బీన్ ఎవాక్యుయేటెడ్. అక్కడ ఎన్ని కొబ్బరి చెట్లు ఎగ్జాక్ట్ నెంబర్స్లో పాడైపోయాయి, ఎన్ని ఎకరాల్లో పాడైపోయింది, సో అక్కడ రీస్టోరేషన్ డ్యామేజెస్ ఏమేమి జరిగాయి, అక్కడ మనం ఎక్స్ట్రా ఏమేమి రోడ్లు వేసాము, ఎక్కడి నుంచి వాటర్ కలెక్ట్ చేస్తున్నాము, సో అవన్నీ కూడా ఎన్యూమరేషన్ జరుగుతుందండి రైట్ నౌ. సో ఫ్రమ్ ద ఓఎన్జీసీ అథారిటీస్ చెప్పడం ఏంటంటే రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో వాళ్ళు ఆల్మోస్ట్ 4 to 5 పంప్స్ ఆపరేట్ చేసి అక్కడ ఆ టెంపరేచర్స్ అన్ని రెడ్యూస్ చేసి ఆల్మోస్ట్ ఆ యొక్క వెల్కి 10 మీటర్స్ రేడియస్లో దే ఆర్ ఫంక్షనింగ్. సో 10 to 15 మీటర్స్ రేడియస్లో ఇప్పుడు వాళ్ళ టీమ్స్ వర్క్ చేస్తున్నారు. సజ్ దట్ ఏదన్నా డెఫిషియన్సీస్ ఉన్నాయా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అనేది ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ క్యాపింగ్ అనేది ఎన్ని డేస్లో జరుగుతుంది అనేది ఐ ఎక్స్పెక్ట్ ఓఎన్జీసీ అథారిటీస్ టు ఎక్స్ప్లెయిన్. ఇన్ ద మెయిన్ టైమ్ ఎమ్మెల్యే రాజోలు వరప్రసాద్ గారు కూడా ఒకసారి బ్రీఫ్ చేస్తారు రిగార్డింగ్ ద లోకల్ పబ్లిక్ యొక్క ఫీలింగ్, వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్లీ రిహాబిలిటేషన్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనేది. తాడేపల్లి వైసీపీ